నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసే దోశలు కాకుండా ఇలా చిరుధాన్యాలన్నింటినీ కలిపి దోశ అండ్ పొంగనాలు అండి. అదే బ్యాటర్ తోటి 2 రెసిపీస్ చూపిస్తున్నాను ఒకే వీడియోలో. చూడండి, మనం నార్మల్ దోశలు ఆర్ నార్మల్ గుంత పొంగనాలు బ్యాటర్ కన్నా కూడా ఇలాంటి మల్టీగ్రెయిన్ బ్యాటర్ యూస్ చేసేసి దోశలు ఒక్కసారి తిన్నారంటే కనీసం 15 డేస్కి ఒక్కసారి అయినా సరే వీలు చూసుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి. 1-2 తిన్నా చాలండి, మీకు అన్ని పోషకాలు అందుతాయి. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం అండి, నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 కప్పులండి. 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు రాగులు, 1/2 కప్పు పెసరపప్పు అనమాట, పొట్టు ఉన్నవి. మీరు పెసలైనా యూస్ చేసుకోవచ్చు. 1/2 కప్పు సజ్జలు అండ్ 1/2 కప్పు జొన్నలండి. అదేవిధంగా 1/2 కప్పు అటుకులు. మీకు తిక్కువైనా పర్వాలేదు, పల్చగా ఉన్నా పర్వాలేదు, తిక్కువ తీసుకోండి వీలైతే. అదేవిధంగా 1/2 కప్పు పొట్టు పెసరపప్పు అండి, అంటే మూంగ్ దాల్ అంటారు కదా, అవి కూడా 1/2 కప్పు. ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులండి. ఇలా ఈ విధంగా ఓన్లీ బియ్యం మాత్రమే 1 కప్పు, మిగతా అవన్నీ 1/2 కప్పులండి మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్తో ఒక్కసారి చేసుకోండి బ్యాటరు. ఒక 2-3 డేస్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుందండి. అదేవిధంగా గొంతు పొంగనాలు చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు. ఇలా రకరకాల రెసిపీస్ మనము ఈ బ్యాటర్తో చేసుకోవచ్చండి. అండ్ నార్మల్ దోశలు ఒక 5-6 తిన్నా, ఇవి మాత్రం ఒక 2-3 తిన్నామంటే చాలు, కడుపు నిండిపోతుంది. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ అన్ని చిరుధాన్యాలు యూస్ చేసాం కాబట్టి మనకి కావాల్సిన పోషక విలువలు అందుతాయండి. వీటిని మనం వాటర్తో 2-3 సార్లు వాష్ చేసేసుకొని మొత్తం మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 6 to 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత మనం బాగా నాననివ్వండి. వీటిని మనం వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా ఐస్ ఉంటాయి కదా మీకు, అవి యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ బ్యాటరు మిక్సీ పట్టేటప్పుడు ఐస్ వాటర్ కానీ ఐస్ ముక్కలు కానీ ఇలా యాడ్ చేసుకున్నామంటే బ్యాటరు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, సో అందుకే ఎక్కువ పులవకుండా ఉంటుందన్నమాట. అది కాక బ్యాటర్ కూడా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా మనము పప్పులన్నీ ఈ విధంగా నానబెట్టిన పప్పులన్నీ ఈ విధంగా మిక్సీ జార్లోకి 2-3 సార్లు వేసుకొని ఐస్ ముక్కలు యాడ్ చేసేసుకొని ఇలా బ్యాటరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీన్ని మనం 8 గంటలు కానీ ఓవర్ నైట్ కానీ పర్మెంటెడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎండాకాలం కదా, ఎంత బాగా పర్మెంట్ అయిందో బ్యాటరు, ఎంత బాగా పులిసిందో చూడండి, ఎంత బాగా మనకి గిన్నె పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సరిపడా దోశ బ్యాటర్ ఎంత కావాలో అంత మనం వేరే బౌల్లోకి సరిపడా ఈ దోశ బ్యాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని సరిపడా ఇలా వీడియోలో చూపిస్తున్న దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పొయ్యి వెలిగించి దోశ తవా పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం లైట్ ఆయిల్ గ్రీస్ చేసేసుకొని గరిటెతోటి ఒక గరిటెడు పిండి వేసేసుకొని ఈ విధంగా మొత్తం వచ్చేంత వరకు ప్యాన్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ దోశ. ఆ తర్వాత లైట్గా లిటిల్ ఆయిల్ అప్లై చేసేసుకొని రెండో వైపుకి టర్న్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అండ్ అదేవిధంగా మనం మిగతా దోశలు కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి అడుగు పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం లిటిల్ ఆయిల్ అప్లై చేసేసి ఉల్లిపాయతోటి కనుక స్ప్రెడ్ చేసేసామంటే మనకి అంటుకోదండి ప్యాను. ఈ విధంగా చేసేసి మనం కావాల్సినన్ని దోశలు మనం వేసుకోవచ్చండి.
ఇప్పుడు ఇది కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం పల్లీ చట్నీ అండ్ నేను ఇక్కడ అవిసె గింజల పొడి సర్వ్ చేస్తున్నానండి. మీరు మీ ఇష్టం వచ్చిన చట్నీ ఆరు కారపొడితోటి మనము ఈ దోశలు సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ నార్మల్ దోశలు ఒక 4-5 తింటాం కదా, ఈ దోశలు మాత్రం ఒక 2-3 తింటే చాలండి, అంత బాగా ఉంటుంది. అండ్ అదేవిధంగా పోషక విలువలన్నీ మనకి అందుతాయి. సో మనం రెండో రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనకు సరిపడా బ్యాటర్ తీసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చాప్ చేసినవి అండ్ అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు, సరిపడా సాల్టు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యూస్ చేస్తున్నాను. కొంచెం పసుపు అనమాట, ఒక పావు టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ బ్యాటర్ వచ్చేంత వరకు, కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి గుంత పొంగనాల తవా ఉంటుంది కదా ప్యాను, అది వేసుకొని కొంచెం లిటిల్ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది మీకు. ఇప్పుడు మనం కొంచెంగా బ్యాటరు మనం ఆయిల్ వేసాం కదా దానిలోకి వేసేసుకొని మూత పెట్టేసి బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకోండి, మధ్యలో అడుగంటకుండా ఉంటాయి. మూత తీసేసి ఇలా రెండో వైపుకి టర్న్ చేసేసుకొని అన్నీ మళ్ళీ మూత పెట్టి ఒక 1 or 2 మినిట్స్, జస్ట్ ఎక్కువ అవసరం లేదు, ఇలా కుక్ అయినవండి. రెండో వైపు కూడా కుక్ అయినవో లేదో చెక్ చేసుకొని ఇలా వీటన్నింటినీ, మన పొంగనాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మన గుంత పొంగనాలు దోశలు రెడీ అండి. వీటిని మనం కావాల్సిన చట్నీతోటి అండ్ చిన్న కారపొడితోటి సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి దోశ బ్యాటర్ మీరు కనీసం వీక్లీ కాకపోయినా సరే ఒక 10 డేస్కి ఒక్కసారైనా ఇలా రెడీ చేసేసుకొని మీ పిల్లలకి అండ్ మీ ఫ్యామిలీ మొత్తం ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీగా చేసేసుకోండి. మీకు వీలున్నప్పుడే ఇలాంటి బ్యాటర్ రెడీ చేసేసుకొని చిరుధాన్యాలతోటి మీ పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళకి బలము ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.